ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. ఈరోజు నేను 7 శనివారాల వ్రతాన్ని 7వ వారం, అంటే ఆల్రెడీ నా 6 వారాలు అయిపోయినాయి. చివరి వారం 7వ వారం 7వ శనివార వ్రతం అయితే ఈరోజు పూర్తి చేసుకున్నాను. ముందుగా అమ్మవారికి మంచిగా అలంకరణ చేసుకున్నాను. అదేవిధంగా స్వామివారికి తులసి దళాలతోటి, పారిజాత పూలతోటి, ఇంకా స్వామికి ఎంతో ఇష్టమైన గన్నేరు పూలతోటి మాలలై తల్లి స్వామికి అలంకరించుకున్నాను. ఈరోజు 7వ శనివారం కాబట్టి నాకు 7 బియ్యపిండి ప్రమిదలు కావాలి. దానికోసమని ముందుగానే రాత్రిపూటే నేను బియ్యం నానబెట్టేసుకుని ఉదయాన్నే మెత్తగా పొడి చేసుకుని దాంట్లో బెల్లం, అరటిపండు, పాలు, కొంచెం ఆవు నెయ్యి వేసి ఈ విధంగా ప్రమిదల్లాగా తయారు చేశాను. వీటికి గోవింద నామాలతో అలంకరించుకున్నాను. అదేవిధంగా 8 తమలపాకులు తీసుకుని ఆ తమలపాకులకు కూడా గోవింద నామాలతో అలంకరించాను. ఈ అలంకరించినటువంటి ఈ తమలపాకుల మీద ఈ ప్రమిదలను పెట్టేసి ముందుగా గణపతికి, అంటే పసుపు గణపతికి మనము అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా చూపించవచ్చు. తర్వాత లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేశాను. నేనైతే ప్రతి వారం ఒక్కొక్క ప్రమిదని పెంచుకుంటూ వచ్చాను. మొదటి వారం ఒక ప్రమిద పెట్టాను. అదేవిధంగా వడ్డీ వారం ఉంటుంది కాబట్టి ఆ రోజే మొదటి రోజునే 2 ప్రమిదలు పెట్టాను. రెండవ వారానికి 3 ప్రమిదలు, 4వ వారానికి 5 ప్రమిదలు, అట్లా వారానికి ఒక ప్రమిదని పెంచుకుంటూ వచ్చాను. ఈరోజు 7వ వారం కాబట్టి నేను 7 ప్రమిదలు పెట్టాను. అదేవిధంగా వడ్డీ ప్రమిదను ఇంకోటి ఎక్స్ట్రాగా పెట్టాను. మొత్తం 8 ప్రమిదలను అయితే పెట్టి స్వామివారికి ఈరోజు 7వ శనివార వ్రతాన్ని పూర్తి చేశాను. స్వామికి షోడశోపచారాలతో పూజ చేసి ధూపదీప నైవేద్యాలను చూయించాను. తదనంతరం మంత్రపుష్పం సమర్పించి గోవింద నామాలు చదివి తరువాత స్వామివారి వ్రత కథను చదివి నా వ్రతాన్ని 7 శనివారాల వ్రతాన్ని ఈరోజు పూర్తి చేశాను. నేను మొదటి రోజే స్వామివారికి ఒక పసుపు క్లాత్లో ముడుపు అయితే కట్టాను. ఈ ముడిపుని నేను త్వరలోనే తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతి హుండీలో స్వామివారికి సమర్పిస్తాను. మనం 7 శనివారాలు వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత కంపల్సరీ వడ్డీ వారం అనేది చేయాలి. నాకు నెక్స్ట్ సాటర్డే వడ్డీ శనివారం ఉంది. ఆ రోజు మాత్రం ఒకటే ప్రమిదను పెట్టి దాంట్లో 8 ఒత్తులతో స్వామివారికి దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలను చూపించి స్వామివారిని గోవింద నామాలతో పూజ చేసుకుంటాను. ఇలా 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత కొంతమందిని పిలుచుకొని ఇంట్లో భోజనాలు అనేవి పెట్టి చేతులు గడిగించాలని చెప్పారు. కానీ ఈ మధ్య నేను ఎవరిని పిలిచి ఇట్లా భోజనాలు ఏం పెట్టట్లేదు. ఏదైనా కావాలంటే ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక అనాథ శరణాలయం ఉంది, అక్కడే పోయి అమౌంట్ ఇచ్చేసి, పాపం చాలా పండు ముసలోళ్ళు కూడా ఉన్నారు అక్కడ, వాళ్ళకి భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా నా పూజ పూర్తి చేసుకొని బాల్కనీలోకి వెళ్ళి సూర్యుడికి దండం పెట్టుకుందాని వెళ్ళాను. వెళ్ళేసరిలోకి నాకు ఆకాశంలో మంచిగా గరుడు మంత్రులు కనిపించారు. కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః గోవింద గోవింద సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.